సో ఎడిట్ ఎనేబులింగ్ వెళ్ళండి. ఆ, చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఈసీసీ అయినా S/4HANA అయినా బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్ ఉంటాయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే బేస్ గా చేస్తే మనం నెక్స్ట్ క్లాస్ లో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అని అంటాం. కొంచెం డౌన్కి వెళ్ళండి. త్రీ టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ సెలెక్ట్ చేయండి, నేను చెప్పేటప్పుడు సెలెక్ట్ చేయండి. అది పైన ఉంది చూడండి. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ అని అర్థం. చార్ట్ అంటే లిస్ట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అని అర్థం. సో ఎస్ఏపిలో ఎన్ని రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి? త్రీ టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి ఎస్ఏపిలో. ఎస్ఏపిలో త్రీ టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి? త్రీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి? త్రీ టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, దీన్ని ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా చెప్తారు. మీరు ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనొచ్చు, లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇలా త్రీ టైప్స్ ఉంటాయి. బట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఆప్షనల్. ఓకే. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఇంపార్టెంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఆప్షనల్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూడండి. వాట్ ఇన్ మీన్ బై ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే అసలు ఏంటి? మనం త్రీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి అనేది మాకు అర్థమైంది. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యాక్చువల్గా మనం ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని లింక్ చేస్తాం. ఓకేనా? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ చేయొచ్చు. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఇది ఒక ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని అర్థం. సో వన్ బై వన్ చెక్ చేద్దాం. అసలు ఏంటి ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్? చూడండి. Operational chart of accounts means whatever GL accounts we are using for day-to-day transactions or monthly transactions, yearly transactions. Whatever ch- Operational chart of accounts means whatever GL accounts we are using for a day-to-day transaction or monthly transaction or yearly transactions. If GL accounts is called operational chart of account. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏమైతే చేస్తామో, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా ఏవైతే చేస్తామో ఆ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండర్లోకి తీసుకుంటాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండర్లోకి తీసుకుంటాం. డే టు డే ట్రాన్సాక్షన్స్, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్. సో ఎనీ టైప్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఏవైనా అవ్వచ్చు, అవన్నీ కూడా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కిందకు వస్తాయి. లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నా బోత్ ఆర్ సేమ్. సో ఇవన్నీ కూడా డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ వాట్ ఇన్ మీన్ బై
కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ స్పెసిఫిక్ కంట్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్. వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్, ఇది ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్ అండి, టైం పాస్ కి చెప్పేది కాదు. ఈ షీట్ లో మీకు ఏమైతే చెప్తున్నానో, సో ఇవి మ్యాండేటరీ క్వశ్చన్స్, ఇంటర్వ్యూలో డ్యామ్ షూర్ గా అడుగుతారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి అంటే చెప్పాలి. ఇది డ్యామ్ షూర్ గా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. సో వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ స్పెసిఫిక్ కంట్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్. Whatever GL accounts we are using for specific country business transactions, that GL accounts is called country specific chart of accounts. So ఆ GL accounts అన్ని కూడా country specific chart of accounts కిందకు వస్తాయి. It means this GL account following the country specific. కొన్ని కంట్రీస్ లో టాక్సేషన్ సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటది. మీ కంపెనీ ఇండియాలో ఉంది, ఫారెన్ లో కూడా ఉంది. సో అక్కడ కొన్ని టాక్సేషన్ సిస్టమ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్ లో మనము ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని కొన్ని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది కంట్రీ యొక్క స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మన ఇండియాలో జిఎస్టీ ఉంటుంది, వేరే కంట్రీలో వేరే ఉండొచ్చు. సో అటువంటి వాటికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ట్యాక్స్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్, లీగల్ గా కొన్ని చేంజెస్ ఉంటాయి, లీగల్ చేంజెస్ ఉంటాయి. సో ఇటువంటి వాటికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగిస్తారు. మన ఇండియాలో జిఎస్టీ ఉంటుంది, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, వేరే కంట్రీలో వేరేలా ఉంటుంది. సో అటువంటి వాటికి ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వాట్ ఇన్ మీన్ బై గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీఆర్ యూజింగ్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. అంటే ఏంటి హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ అంటే ఏంటి? మీ కంపెనీ కోడ్స్ మొత్తం ఒక 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లబ్ చేయడానికి, కన్సాలిడేషన్ చేయడానికి, టోటల్ గా గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి? ఒక 10 కంపెనీస్ కలిపేసి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ కలిపితే ఏంటి? మిక్స్ చేస్తే వీటిని ఏమంటారు? గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనొచ్చు. సో వీటన్నిటినీ కూడా మెయిన్ హెడ్ క్వార్టర్ అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అనుకుందాం. సో ఎనీవే సో ఒక 4-5 కంపెనీస్ అన్ని కూడా క్లబ్ చేసేసి ఫైనల్ గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీ కెన్ యూజ్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఇట్ మీన్స్ కన్సాలిడేషన్ ఆన్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్, అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ లెవెల్లో కన్సాలిడేషన్ కి గ్రూప్ ఆఫ్ కంపెనీ లెటర్ యూజ్ చేయకండి. కంపెనీనే ఏమంటారు? ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం, కంపెనీ కోడ్, కంపెనీ కోడ్ కాదు, కంపెనీ క్రియేషన్. సో ఆ కంపెనీ క్రియేషన్ ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఓకేనా? సో గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎందుకు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఓకేనా? అలాగే గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్ అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ లెవెల్లో మనము బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి మనకి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ మీన్ బై 3 టైప్స్ ఆఫ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి? 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీఆర్ యూజింగ్ ఫర్ ది day-to-day transactions, monthly transactions, yearly transactions. Second one, country specific chart of account. With help of country specific chart of account, we can follow the country specific rules and regulations. Third one is the group chart of account. Group chart of account we are using for the high level reporting purpose, consolidation purpose and చెప్పాలి. So primary chart of account is the mandatory step, and group chart of account, country specific chart of account, both are optional. ఓకేనా? అది. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB13. చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB13.
ఎస్ఐపి ఓపెన్ చేయండి. 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. లేదు ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసినా చాలు, బట్ 3 క్రియేట్ చేద్దాం. సో టీ కోడ్ ఏంటి? OB13. OB13 ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. వెళ్ళండి OB30/n. ఓబీ థర్టీన్ ఇవ్వచ్చు టీ కోడ్, ఎంటర్. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ ఏంటి చూద్దాం. /n SPRO IMG. కొన్ని క్లాసెస్ టీ కోడ్స్ ద్వారా చేద్దామండి, కొన్ని క్లాసెస్ పాత్ ద్వారా చేద్దాం. ఇంపార్టెంట్ క్లాసెస్ అన్ని పాత్ ద్వారా చేద్దాం, కొన్ని టీ కోడ్ ద్వారా కూడా వెళ్దాం. మీకు బోర్డ్ అలవాటు అవుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, GL అకౌంట్స్, ప్రిపరేషన్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్. టీ కోడ్ ఓపెన్ చేయండి. సో లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ట్రాన్సాక్షన్ కోడ్ OB13. ఎగ్జిక్యూట్. కొత్తగా క్రియేట్ చేయాలి మనం. న్యూ ఎంట్రీస్కి వెళ్తున్నాం. గో టు న్యూ ఎంట్రీస్. యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. OC. ఓసి అంటే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. పైన నేమ్ మిస్ అయింది చూడండి. ఓసి, REOC, లేదంటే మీ ఇష్టం, మీరు ఎనీ 4 డిజిట్స్ తీసుకోవచ్చు. మీరు ఎంటర్ ఇచ్చేసారండి. బ్యాక్ వెళ్ళండి. నో నో అనండి, సేవ్ చేయకండి, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. REOC. ట్యాబ్ పట్టుకోండి, ఆటోమేటిక్గా కర్సర్ మూవ్ అవుతుంది కిందకి. ట్యాబ్ పట్టుకోండి, ట్యాబ్ యూజ్ చేయాలి. ట్యాబ్ యూజ్ చేస్తే ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమని చెప్పొచ్చు? ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా పిలుస్తారు దీన్ని. తర్వాత మెయింటైన్ లాంగ్వేజ్. మెయింటైన్ లాంగ్వేజ్ లాస్ట్లో ఉంది చూడండి. మెయింటైన్ లాంగ్వేజ్ డ్రాప్ డౌన్ చేయండి. ఇంగ్లీష్ ఇవ్వాలి, డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. తర్వాత లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ ఇక్కడ 10 డిజిట్స్ వరకు తీసుకోవచ్చు. మనం ఓన్లీ 6 తీసుకుంటున్నాం. ఇది కూడా ఇంటర్వ్యూకి వచ్చినాయి. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ ఎంత మెయింటైన్ చేస్తారు? 6, 7, 8, 9, 10. మినిమం 6 తీసుకుంటారు. మీరు అప్ టు 10 వరకు తీసుకోవచ్చు. ఎందుకు ఉపయోగపడుతుంది లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ అనేది? దీన్ని బేస్ గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ చేస్తాం. నంబరింగ్ అనేది జనరేట్ చేస్తాం. సో దాని పర్పస్ మనం ఇక్కడ లెంత్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. మినిమం 6 తీసుకోండి. 7, 8, 9, 10 ఎనీ డిజిట్స్ తీసుకోవచ్చు. ఓకే, 6 ఇవ్వండి. ఓకే, కంప్లీటెడ్. సో మనం ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని లేదంటే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ సేవ్ చేయదు, తర్వాత చేద్దాం. నెక్స్ట్ ఎంట్రీ పైన చూడండి. నెక్స్ట్ ఎంట్రీ ఆఫ్ పైన చూడండి. వెయిట్ వెయిట్, అక్కడ కాదండి, మీకు చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన ఉంది చూడు, రైట్ యారో కి ఉంది, రైట్ యారో కి. అది అక్కడ అది నెక్స్ట్ ఎంట్రీ అంటారు దాన్ని. రైట్ యారో కి ఉంది కదా, దాన్ని ఏమంటారు? నెక్స్ట్ ఎంట్రీ. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, REGC. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్
మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మెయింటైన్ లాంగ్వేజ్. సో లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ 6. మనం 10 డిజిట్స్ వరకు మనకు ఆప్షన్ ఉంది, బట్ 6 తీసుకుంటున్నాం. ఓకే. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎంట్రీ. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, RECC, or you can set up any 4 digits, numerical or alpha numerical, ఏదైనా ఇవ్వచ్చు. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి మ్యాండేటరీగా. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ 6. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ. క్లియర్ కదా? జస్ట్ బ్యాక్ వెళ్ళండి. చూడండి, 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేస్తాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, country specific chart of account. What are the advantages of the operational chart of account or primary chart of account? Based on the primary chart of account, we will create the GL accounts. What type of GL accounts? Day-to-day transactions. Whatever GL accounts we are using for day-to-day transactions, monthly transactions, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, ఇటువంటి వాటికి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఉపయోగిస్తాం. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ కెన్ బి ఫాలో ది కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్, టాక్సేషన్, ఇట్లాంటి కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి, అటువంటి వాటికి ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇట్ ఈస్ ఫర్ కన్సాలిడేషన్ పర్పస్. కన్సాలిడేషన్ పర్పస్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే. అలాగే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేయాలి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఆపరేషనల్ అది కాదు, ఆపరేషనల్ ఎక్కడుంది? ఆపరేషనల్ లాస్ట్ వన్. లాస్ట్ లో చూడండి, కన్సాలిడేషన్ అని చూసారా? కన్సాలిడేషన్. ఇక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేయాలి. మనం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం క్రియేట్ చేసాము? సారీ, ఇది కాదు. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేస్తాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం క్రియేట్ చేసాము? ఆర్ఈ ఇవ్వండి. ఆర్ఈ చూసారా? ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు చేయకండి, సేవ్ చేయకండి, అవసరం లేదు. దీనివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు ఏమన్నా, అందువల్ల చేయట్లేదు. ప్రాజెక్ట్ లోకి వెళ్తే కనుక మ్యాండేటరీగా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేయండి. అలాగే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమైనా బ్లాక్ చేయాలనుకుంటే లాస్ట్ లో బ్లాక్ అని చూసారా? ఇక్కడ బ్లాక్ చేయొచ్చు. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా? సో ప్రాజెక్ట్ లోకి వెళ్తే కనుక మీరు ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేయండి. ఓకేనా? రైట్. సేవ్. సో 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనము క్రియేట్ చేసాం. సో చదవండి, ఆ షీట్ లో ఉన్నదంతా ఇంపార్టెంట్ మ్యాండేటరీ క్వశ్చన్స్. నేను ఏమైతే మీకు షీట్స్ ఇస్తున్నానో వాటి నుండి 90%, అట్లీస్ట్ 80% ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. ఇవి చదువుకుంటే చాలు. ఒక 20% అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి కూడా కవర్ అవ్వచ్చు. మీకు నేను మెటీరియల్ ఫార్వర్డ్ చేయలేదు, ఈ రోజు మీకు వాట్సాప్ గ్రూప్ లో మెటీరియల్ అంతా పోస్ట్ చేసేస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. మెటీరియల్లో 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అంతవరకు చదువుకోండి. డైలీ ఒక 2 క్వశ్చన్స్ నేర్చుకోండి. కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి రెడీ ఉంటారు. ఓకేనా? ఇదన్నమాట. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఓకే, కొంచెం పైకి వెళ్ళండి. 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేశాం కదా. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ లాస్ట్ లో ఇంకొక ఎల్లో బ్లూ కలర్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? అది కాదు, డౌన్కి వెళ్ళండి. ఫస్ట్ లో ఉందా షీట్? ఒకటి ఫస్ట్ లో ఉంది. 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేశాం. నెక్స్ట్ స్టెప్, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ కి కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అసైన్ చేయాలి. ఎస్ఏపిలో ప్రతిదీ కూడా లింక్ అవుతుంది, ప్రతిదీ కూడా అసైన్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ మన కంపెనీ కోడ్ కి డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా
లింక్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇట్ విల్ బి అసైన్ టు ది అవర్ కంపెనీ కోడ్. వి నీడ్ టు అసైన్ టు అవర్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. OB62 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళండి. OB62 లేదంటే సేమ్ పార్ట్. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎగ్జిక్యూట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. సారీ, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్, ఐఎమ్ సారీ, పొజిషన్. అసైన్మెంట్ లో ఇన్వెంటరీ ఉండదు, తెలుసు కదా. అసైన్మెంట్ చేసే టీ కోర్స్ లో ఇన్వెంటరీ ఆప్షన్ ఉండదు. ఓన్లీ అసైన్ చేయడానికి మాత్రమే ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ. మీ కంపెనీ కూడా ఎక్కడ ఉంది? లెఫ్ట్ లో ఉంది చూడండి. ఇక్కడ ఏం చేయాలి మనం? చార్ట్ ఆఫ్ అకౌంట్. మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? ఆ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేయాలి. అసైన్ ఆర్ఈ ఇవ్వండి. ఆర్ఈ చూసారు కింద 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో వీటిలో మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. అది నెక్స్ట్. సిటివై అంటే మీనింగ్ ఏంటి? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందువల్ల? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి ఆల్రెడీ మనం అసైన్ చేయొచ్చు, చేస్తాం కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమి ఇస్తున్నాము? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే అంటే ఏంటి? ఇది కూడా ఆప్షనలే, మనం చేయాల్సిన అవసరం లేదు, చేసినా కూడా ఓకే. సో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవుతుంది. ప్రతి కంట్రీకి సంబంధించిన లీగల్ ని ఫాలో అవుతుంది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఓకేనా? అలాగే దీన్ని ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా చెప్తారు. ఆల్టర్నేటివ్. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? స్టాండర్డ్ గా జనరేట్ అయ్యే రిపోర్ట్స్ కాకుండా ఆల్టర్నేటివ్. మీ కంపెనీ ఇండియాలో ఉంది. ఇండియా అనేది మీ కంపెనీ హెడ్ క్వార్టర్స్. మీరు చైనాలో కూడా చైనాలో కూడా బిజినెస్ చేస్తున్నారు. మరి రిపోర్ట్స్ అన్ని కూడా చైనా లాంగ్వేజ్ లో జనరేట్ అవుతాయా? చేయొచ్చు, బట్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇండియాలో ఉన్నా సరే చైనా వాళ్ళ రిపోర్ట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ఈ కన్వర్షన్స్ అన్నమాట. సో ఇటువంటి వాటికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. పేరెంట్ కంపెనీ అంటారు. పేరెంట్ కంపెనీ అంటే ఏంటి? మెయిన్ హెడ్ క్వార్టర్. మీరు ఇండియాలో ఉంది మీ కంపెనీ హెడ్ క్వార్టర్. ఇండియా నుండి ఎంటైర్ ది వరల్డ్ వర్క్ మీ కంపెనీ, మీ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో మేజర్ గా ట్రాన్సాక్షన్స్ అన్ని ఎలా చేస్తారు? మన ఇండియా వరకు రిపోర్ట్స్ ఎలా కావాలి? వేరే కంట్రీలో చేసినా మన కంట్రీలో ఉన్న విధంగా రిపోర్ట్స్ కావాలి. సో అటువంటప్పుడు మాక్సిమం మనదే ఫాలో అవుతారు. వీటితో పాటు ఆ కంట్రీలో కూడా ట్రాన్సాక్షన్ చేయడానికి కొన్ని అడిషనల్ గా ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తారు. సో అందువల్ల మనకి దీన్ని ఏమంటారు? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఇవ్వండి. సేవ్. Alternative chart of account and group chart of account is optional. So, sorry, country specific chart of account and group chart of account both are optional. బట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి. ఆపరేషనల్ అనేది ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేకుండా ఎస్ఏపిలో అసలు మనం ఏమి చేయలేమని చెప్పొచ్చు. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఎస్ఏపి ఎఫ్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఒక బ్యాక్ బోన్ లాంటిది అనమాట. సో ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఏపి. ఇది మ్యాండేటరీ, ఇది లేకుండా అసలు ఏమీ చేయలేం మనం. సేవ్. ఓకే. నెక్స్ట్ మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. నెక్స్ట్ చూడండి. డిఫైన్ జిఎల్ గ్రూప్స్. డిఫైన్ జిఎల్ గ్రూప్స్. జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. జిఎల్ గ్రూప్స్ ఎందుకు ఉపయోగపడతాయి? జిఎల్ గ్రూప్స్ అంటే ఏంటి? జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనము జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్స్. వాట్ ఇన్ మీన్ బై జిఎల్ గ్రూప్స్? 1 మినిట్, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓపెన్ చేయండి.
ఉమ్. ఇవన్నీ ఏంటి? జిఎల్ గ్రూప్స్ అంటారు. కొంచెం పైకి వెళ్ళండి, పైన ఇంకేమైనా ఉన్నాయా? డౌన్కి వెళ్ళండి. డౌన్కి. ఇక్కడ ఫస్ట్ లో చూడండి, ఏఎంఓసి రిమూవ్ చేసేయండి. ఏఎంఓసి రిమూవ్ చేయండి. ఆ, క్రింద వరకు తీసేయండి, లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు. సో ఆ సేమ్ అక్కడే అదే ప్లేస్ లో మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఆర్ఈఓసి కదా మీది, ఆర్ఈఓసి. క్రింద అన్నిటికీ యాడ్ చేసేయండి సేమ్ అదే. ఉమ్, ఓకే. ఆ, ఓకే, ఇవన్నీ కాపీ చేయాలి మనం. ఇవన్నీ ఏంటి? జిఎల్ గ్రూప్స్. మనం 6 డిజిట్స్ తీసుకున్నాం. ఎట్ ది టైమ్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ వీఆర్ స్పెసిఫైడ్ 6 డిజిట్స్ నంబర్ కోడ్. సో ఇదన్నమాట. సో ఇక్కడ ఫ్రమ్ నంబర్ టూ నంబర్ ఉంది. ఫ్రమ్ నంబర్ టూ నంబర్ ఉంది. వీటిని బేస్ గా చేసుకుని మనం ప్రతి జిఎల్ అకౌంట్ కి కూడా ఒక నంబర్ అనేది క్రియేట్ చేస్తాం. జిఎల్ నంబరింగ్ ఇదంతా కూడా. 6 డిజిట్స్ మనం ఎందుకు తీసుకున్నాము అంటే లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్. ఆ 6 డిజిట్స్ అనేది బేస్ గా చేసుకుని ఫ్రమ్ నంబర్ టూ నంబర్స్ అనేవి యాడ్ చేసాం. సో వీటిని, ఈ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతిదానికి ఒక జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్స్ వి విల్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. ఇవన్నీ కాపీ చేయండి ఫస్ట్ నుండి. ఆర్ఈఓసి దగ్గర నుండి నంబర్ వరకు తీసుకోండి. ఓన్లీ నంబర్ వరకే. ఫ్రమ్ నంబర్ టూ నంబర్ వరకు తీసుకోండి. డౌన్కి వెళ్ళండి. కంట్రోల్ సి. ఎస్ఐపిలోకి వెళ్ళండి. సో మనం ఏం చేయాలి? డిఫైన్ జిఎల్ గ్రూప్, OBD4. జిఎల్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాం. డిఫైన్ జిఎల్ గ్రూప్, OBD4 క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి ఎస్ఐపిలో. డిఫైన్ జిఎల్ గ్రూప్, OBD4 ఎగ్జిక్యూట్. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. కంట్రోల్ వి. యాడ్ అయినాయి అన్ని. చూసారా? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ వరకు యాడ్ అయినాయి. రిమైనింగ్ కూడా కాపీ చేయండి. రిమైనింగ్ ఎక్సెల్ షీట్ లో కాపీ చేయండి. అడ్మినిస్ట్రేషన్ వరకే కాపీ అయినాయి. ఎంటర్. ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. ఓ పని చేయండి. మ్మ్. మీరు ఎంటర్ ఇచ్చేస్తారు కదా, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంటూ పైన. నో అనండి. నో. తీసుకోవట్లేదా? ఎంటర్ కొట్టి, ఎంటర్ కొట్టి మళ్ళీ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. పైన ఇంటూ ఉంది కదా. ఎస్ అనండి. ఎస్. ఇంతవరకు సేవ్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఇంతవరకు ఉంచండి, తర్వాత క్రియేట్ చేద్దాం. నాకు అవసరం అది గ్రూప్స్ ఇవన్నీ సరిపోతాయి. సో ఇవన్నీ ఏంటి? జిఎల్ గ్రూప్స్. జిఎల్ గ్రూప్స్ అంటారు. సేవ్ చేశారా? సేవ్. సో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. సేవ్ చేశారా? సేవ్ చేయండి. చేశారా? ఓకే, సేవ్ కదా, రైట్. షీట్ ఓపెన్ చేయండి. అది జిఎల్ గ్రూప్స్ అన్నమాట ఇవి. సో జిఎల్ గ్రూప్ ఇది కాదు, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. మనం జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. జిఎల్ గ్రూప్స్. ఓకేనా? సో జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. సో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై జిఎల్ అకౌంట్స్? జిఎల్ అకౌంట్స్ మీన్స్ జనరల్ లెడ్జర్ అకౌంట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ కూడా ఉపయోగపడతాయి. జిఎల్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్స్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్ అని అర్థం. జిఎల్ మాస్టర్ అంటారు. జిఎల్ మాస్టర్ జనరల్ లెడ్జర్ అకౌంట్ అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్. వీటన్నిటికీ కూడా ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. జిఎల్ అకౌంట్స్ అంటే క్యాష్ అకౌంట్. ఎగ్జాంపుల్, జిఎల్ అకౌంట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? క్యాష్ అకౌంట్, శాలరీ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, రెంట్ అకౌంట్,
కమిషన్ రిసీవ్డ్ అకౌంట్, కమిషన్ పెయిడ్ అకౌంట్, ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్ అంటారు, జిఎల్ అకౌంట్స్. సో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనము జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, చేద్దాం. నెక్స్ట్ తర్వాత ఇమేజ్ ఓపెన్ చేయండి, ఇమేజ్ దగ్గరికి వెళ్ళండి. ఇంకా ఒక స్టెప్ ఉంది చూడండి, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ ఏ వెహికల్. అంటే ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్ని కూడా నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ ఇయర్ లో ఉన్నటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేయడానికి ఈ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. డౌన్కి వెళ్ళండి, రీటైన్ ఎర్నింగ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇక్కడ ఎక్కడో, లేదా? సరే, పైకి వెళ్ళండి. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ టు నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అందువల్ల దాని పర్పస్ మనకి రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది మ్యాండేటరీ స్టెప్. ఓకే, టీ కోడ్ అంటే OB53. వెళ్ళండి. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. వెయిట్ అక్కడే ఉండండి, అక్కడ ఒక పాయింట్ మనం గ్యాదర్ చేయాలి, వెయిట్ చేయాలి 1 minute. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ we can move the net profits, net losses, అలాగే అలాగే బ్యాలెన్స్ షీట్ సంబంధించిన వాల్యూస్, ఇవన్నీ కూడా వీ కెన్ మూవ్ ది కరెంట్ ఇయర్ టు నెక్స్ట్ ఇయర్. ఈ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద కన్వర్ట్ చేయడానికి రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అక్కడ ఒక నెంబర్ ఇవ్వాలి మనం. డిఫైన్ జిఎల్ గ్రూప్ అని డబుల్ క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ జిఎల్ గ్రూప్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. జిఎల్ గ్రూప్స్ అనేవి మీరు OBD4కి వచ్చిన వెంటనే ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలి. మీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా లింక్ అయి ఉంటాయి. మీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. అది ఎందుకు ఇచ్చారు? REOC. మీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? REOC. కంటిన్యూ. అదేం అవసరం లేదు, కంటిన్యూ చేయండి. REOC మీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్, చూడండి కంపెనీ కోడ్కి ఎంత వాల్యూ ఉంటుంది FIలో. కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. సెకండ్ హైయెస్ట్ హైరార్కీని ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చెప్పచ్చు. సెకండ్ కంపెనీ కోడ్ తర్వాత అంత వాల్యూ ఉండేది దేనికి? చార్ట్ ఆఫ్ అకౌంట్ కి. ఎందువల్ల? మీరు ఏ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చేయాలన్నా సరే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. కంపెనీ కోడ్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది FIలో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి ఉంటుంది. సో ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎక్కడ చూడండి, కొంచెం డౌన్ లో ఉంటే చూడండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 100 ఈ నెంబర్ ఇస్తున్నాం. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది 100 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కిందకి వస్తుంది, ఈ గ్రూప్ లోకి వస్తుంది. కాబట్టి మనం ఈ నెంబర్ రేంజ్ అనేది తీసుకుంటున్నాం. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. మనం రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఈ నెంబర్ రేంజ్ అనేది 100 ఇద్దాం. డిఫైన్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ OB53. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ OB53 ఎగ్జిక్యూట్. మీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. REOC. కంటిన్యూ. అక్కడ ట్రాన్సాక్షన్ ఏమని చూడండి పైన, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ టీ కోడ్ అనేది. బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మనకి ఈ టీ కోడ్ OB53 అనే ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగపడుతుంది. OB53. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. స్టార్ X ఇవ్వండి. X అంటే స్టాండర్డ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని మూవ్ చేయడానికి X ద స్టాండర్డ్. ఈవెన్ ప్రాజెక్ట్ లో కూడా X అనేది స్టాండర్డ్. అకౌంట్ నంబర్ ఏ నెంబర్ అనుకున్నాం మనం? జిఎల్ గ్రూప్ లో చెక్ చేసాం కదా, 100. ఇక్కడ మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి, చేయలేదు, డమ్మీగా ఇచ్చేస్తున్నాం, బ్లైండ్ గా ఇచ్చేస్తున్నాం. 100 జిఎల్ అకౌంట్ ని మనం క్రియేట్ చేయలేదు.
తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో చేద్దాం. సో ఎక్స్ అనేది స్టాండర్డ్, ఈవెన్ మీరు ఏ ప్రాజెక్ట్లో చేసినా కూడా ఎక్స్ అనేది స్టాండర్డ్. మనం ఒకటే తీసుకుంటున్నాం. కొన్ని కంపెనీస్లో సెకండ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ కూడా తీసుకుంటారు, వెరీ రేర్ సిచ్యువేషన్. ఎంఎన్సి కంపెనీస్ అనుకోండి, ఇంటర్నేషనల్ ఎంఎన్సి మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ అయితే వన్ మోర్ చార్ట్ ఆఫ్ అకౌంట్, వన్ మోర్ ఎక్స్ వన్ ఏ కాదు, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఎక్సే కాదు, ఎక్స్ తో పాటు వేరే లెటర్ వేరేవి కూడా తీసుకుంటారు. బట్ ఎక్స్ అనేది స్టాండర్డ్ 90%. కొన్ని చోట్ల చేంజ్ అవ్వచ్చు. ఓకే, 100 ఇచ్చారు. ఎంటర్. లాస్ట్ లో ఒక మెసేజ్ చూసారా? ఎల్లో మెసేజ్ వస్తే మీనింగ్ ఏంటి? ఎల్లో మెసేజ్ వస్తే దానివల్ల మనకేమీ ఎఫెక్ట్ అవ్వదు. ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ సేవ్ చేయండి. ఎల్లో మెసేజ్ అంటే ఏమీ కాదు, మూవ్ ఫార్వర్డ్. ఎల్లో మెసేజ్ ఇస్ నథింగ్ బట్ మూవ్ ఫార్వర్డ్. దానివల్ల మనకి ఏ విధమైన ఎఫెక్ట్ అనేది ఉండదు. మూవ్ ఫార్వర్డ్, నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అయిపోవచ్చు. రెడ్ మెసేజ్ వస్తేనే ప్రాబ్లం. ఎల్లో మెసేజ్ అనేది ఇగ్నోర్ చేయొచ్చు, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సేవ్ సేవ్ చేసాం కదా. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని మనము క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. చూడండి, సో మనం ఇప్పుడు ఏం చేసి రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇమేజ్ చూడండి, కింద అది ఓపెన్ చేయండి. చూడండి, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మనం ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మన కంపెనీ కూడా అసైన్ చేస్తాం. అలాగే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. అకౌంట్ గ్రూప్స్ అని ఉంది కదా, అదేంటి? జిఎల్ గ్రూప్స్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఓకేనా? జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాం. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని బేస్ గా చేసుకుని స్టేట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఎస్ఐపిలు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. దీన్ని ఏమంటారు? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో. వాట్ యు మీన్ బై చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో? ఫస్ట్ మనం ఏం చేసాము? ఫస్ట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, వి క్రియేటెడ్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ we can assign to the operative chart of account to our company code. Based on the operational chart of account, we created GL groups. Based on the GL groups, we will create the GL accounts. Based on the GL accounts, we can post the accounting entries. Based on the accounting entries, financial statements will be generated automatically. ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో. ఓకేనా? ఓకేనా? రైట్. సారీ, ఇది. సో ఫస్ట్ మనం ఏం చేసాము? జిఎల్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ స్టెప్ లో జిఎల్ గ్రూప్ క్రియేట్ చేసాము. సో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేయాలి? జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. పైకి వెళ్ళండి, టాప్కి వెళ్ళండి. సో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఏమేమి క్రియేట్ చేస్తున్నామో డౌన్కి వెళ్ళండి కొంచెం. చూడండి, డౌన్ కి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ టైప్ చేయండి. అక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉంది కదా, దాని తర్వాత జిఎల్ గ్రూప్ అని టైప్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. సో దీనికి నంబర్ రేంజ్ ఉంది. నంబర్ రేంజ్ ఎక్కడ ఇచ్చాం? OBD4 ఇచ్చాం కదా, వెళ్ళండి OBD4కి వెళ్ళండి. /n బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ జిఎల్ గ్రూప్స్ OBD4 ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే పొజిషన్కి వెళ్ళి ఇవన్నీ సర్వర్లో ఉన్నవి, ఇవన్నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వినండి 1 మినిట్. ఇక్కడ కనిపిస్తున్నాయి ఏంటి? సర్వర్లో ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనం చేయలేదు. మనం ఏమైతే క్రియేట్ చేసామో ఆ జిఎల్ గ్రూప్స్ ను మాత్రమే తీసుకోవాలి. సో ఎలా తీసుకుంటాము? మన ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తాం అంటే మన ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లేదంటే మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా లింక్ అయి ఉంటాయి. కంటిన్యూ.
సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. నంబర్ రేంజ్ ఎంత ఉంది? 400 నుండి 400 390. ఎంటర్ చేయండి. అక్కడ ఇక్కడ షీట్లో ఎంటర్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. 400 300 నుండి 400 390. ఇది జిఎల్ గ్రూప్ నంబర్ రేంజ్. సో జిఎల్ గ్రూప్ లో నంబర్ రేంజ్ ఎందుకు ఇచ్చాం? మనం 6 డిజిట్స్ కాన్ఫిగరేషన్ చేసాం ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో. సో 6 డిజిట్స్ ఇవన్నమాట. సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఈ జిఎల్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అండర్ ది జిఎల్ గ్రూప్, బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్, we will create the GL accounts. రెంట్ జిఎల్ అకౌంట్, శాలరీ జిఎల్ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్, పర్చేజ్ జిఎల్ అకౌంట్, ఇవి క్రియేట్ చేస్తాం. వీటికి నంబర్ ఇవ్వాలి. సో ఫస్ట్ నంబర్ ఏంటి? ఏమి ఇవ్వాలి? 400 300 కదా ఇవ్వండి. ఫస్ట్ 400 300. ఫస్ట్ జిఎల్ అకౌంట్ నంబర్ ఏంటి? 400 300. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ నంబర్ 400 301. నెక్స్ట్ నంబర్ 400 302. నెక్స్ట్ నంబర్ 400 303. చూసారా? నంబర్ రేంజ్ ఎందుకు ఇచ్చాము? ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాము. జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం, మనం చేస్తాం. సో అండర్ ది జిఎల్ గ్రూప్ we will create the GL account. అండర్ ది జిఎల్ గ్రూప్ we will create the GL account. తర్వాత కరెంట్ అసెట్స్ ఉంది. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. వెళ్ళండి OBD4కి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ నంబర్ రేంజ్ చెక్ చేయండి. పైనే ఉంది, పైననే ఉంది. మూవ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తాను. కరెంట్ అసెట్స్ 200 101 నుండి 200 190. ఈ నంబర్ రేంజ్ అనేది ఆప్షనల్ అండి, ఎలాగైనా తీసుకోవచ్చు. సేమ్ ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే, ఇవ్వండి. కరెక్ట్గా టైప్ చేయండి. సో నంబర్ రేంజ్ ఇది. సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, 200 100 నుండి 200 190. సో మనం ఇక్కడ ఒక నంబర్ రేంజ్ అనేది తీసుకున్నాం. లేదు సార్ మేము వేరేగా నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తామంటే చేయొచ్చు. బట్ మీ క్లయింట్ చెప్పాలి మీకు. మీ క్లయింట్ చెప్తారు నంబర్ రేంజ్ ఎలా తీసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ నంబర్ రేంజ్ మేము ఇవి మెయింటైన్ చేస్తాము, కరెంట్ అసెట్స్ నంబర్ రేంజ్ ఈ నంబర్ రేంజ్ లో మెయింటైన్ చేస్తామని వాళ్ళ దగ్గర ఒక ఫార్మేట్ ఉంటుంది. దాన్ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేయాలి. ఇది డెమో సర్వర్ కాబట్టి మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. బట్ నంబర్ రేంజ్ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ప్రతి గ్రూప్ కి కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఒక యూనిఫామ్డ్ గా ఉంటుంది. అసెట్స్ అన్ని ఈ సిరీస్ లో ఉంటాయి, లయబిలిటీస్ అని ఈ పర్టికులర్ సిరీస్ లో ఉంటాయి. ఇట్లా నంబర్ రేంజ్ ఉంటుంది. దాన్ని బేస్ గా చేసుకుని తీసుకోవాలి. సో కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్ అండర్ లో మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాంక్ అంటే నేమ్ ఇద్దామా? దీనికి ఒక నేమ్ ఇవ్వండి. బ్యాంక్ అని ఉంది కదా, ఎస్బీఐ ఇవ్వండి ఫస్ట్. అక్కడ కాదు, ఫస్ట్ లో ఇచ్చేయండి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్. సో జిఎల్ అకౌంట్ ఏమి ఇవ్వాలి? జిఎల్ అకౌంట్ నంబర్ ఇస్తున్నాను 200 101. నెక్స్ట్ 200 102, 200 103. ఒక కంపెనీలో మాక్సిమం ఒక 3000 జిఎల్ అకౌంట్స్ వరకు మాత్రమే క్రియేట్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ ఉండవండి. మాక్సిమం అవే ఒక 2000 ఆర్ 3000 క్రియేట్ చేస్తారు. 200 103. చూసారా? జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ we will create the GL accounts. ఫస్ట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. దీన్ని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. బేస్డ్ ఆన్ ది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ we will create the GL groups. Based on the GL groups we will create the GL accounts. GL accounts ని క్రియేట్ చేయాలి. ఓకేనా?
So based on the GL accounts, we will post the accounting entries or document entries or financial transactions or ఓచర్ అని కూడా చెప్తారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏమంటారు? ఓచర్ అని కూడా చెప్తారు. ఎలా అయినా పిలవచ్చు. డాక్యుమెంట్ అని చెప్పొచ్చు, లేదంటే ఓచర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఈ టూ నేమ్స్ కి వాల్యూ ఉంది అంటే ఇవి ఎక్కువ ఉపయోగిస్తారు. అకౌంటింగ్ ఎంట్రీ అంటే మళ్ళీ ఇది టాలీ వాటి కిందకి వెళ్ళిపోతుంది. బట్ ఎనీవే అలా చెప్పినా కూడా ప్రాబ్లం లేదు. సో ఇట్లా ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి మనము క్రియేట్ చేయాలి. క్లియర్ కదా? ఆ, అది 1 అవర్ టైం పడుతుంది అవి చేయడానికి. డౌన్కి వెళ్ళండి. వెయిట్. ఓకేనా? క్లియర్గా ఇక్కడ ఏం లేదండి. ఇవి మనం ఈ ఏదైతే మనం ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తామో దీన్ని కంట్రోలింగ్ ఏరియాకి కూడా లింక్ చేస్తాం. అలాగే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ చేయాలి. చెప్పాను కదా, ప్రాజెక్ట్లో చేస్తారని చెప్పాను కదా, అట్లా. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది కంట్రీ యొక్క లీగల్ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, పైకి టాప్కి వెళ్ళండి. సో ఇవన్నమాట ఇలా ఉంటాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. టుమారో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తాము? జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్ కోడ్ FS00. ఇవి సేవ్ చేసి ఫైల్ ఉంచండి, టుమారో మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? క్లియరా? సేవ్ చేసి మీ డెస్క్టాప్ పైన ఉంచండి. షీట్ అనేది కావాలి మనం. అర్థమైందా? మన డౌట్స్ ఉన్నాయా? మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చూడండి. సో జిఎల్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడతాయి? ఇటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే జిఎల్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా కావాలి. జిఎల్ అకౌంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలి, సో దానికి మనకి ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్, పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ రాజు బై బ్యాంక్. రాజు దగ్గర రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేశారు. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పర్చేజ్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్ వి విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్, వి విల్ పోస్ట్ ది డాక్యుమెంట్. ఐఎమ్ సారీ. ఓకేనా? సో ఇట్లా ఎంట్రీస్ ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మహేష్. క్రెడిట్ బేసిస్ లో పర్చేజ్ చేశారు 1,30,000. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పర్చేజ్ అకౌంట్ అటాట్ టు మహేష్ అకౌంట్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వెన్ విల్ బి పేడ్ ది అమౌంట్ బై బ్యాంక్ టు మహేష్. మహేష్ కి పేమెంట్ చేశాం. మహేష్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. మహేష్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. ఇట్లా ఫామ్ అవుతుంది. క్యాష్ పెయిడ్ ఫర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. క్యాష్ పే చేసాం. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అటాట్ టు క్యాష్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అటాట్ టు క్యాష్. తర్వాత పర్చేజ్ ఫర్నిచర్ కొన్నారు క్యాష్ తోటి. ఫర్నిచర్ అకౌంట్ అటాట్ టు క్యాష్. ఇట్లా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేస్తాం. ఇంకా డౌన్కి వెళ్ళండి. శాలరీ పెయిడ్ ఫర్ ఎంప్లాయీస్ కి శాలరీ పే చేస్తాం. శాలరీ పేయబుల్ అంటే ఏంటి? పే చేయాలి. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ పేయబుల్. శాలరీ అకౌంట్ అటాట్ టు శాలరీ పేయబుల్. పేయబుల్స్ అంటారు. ఇది సపరేట్ కాన్సెప్ట్. పేయబుల్, రిసీవబుల్ ఇవన్నీ సపరేట్ గా చెప్తాను.
సో ఎంట్రీ ఇలా ఇలా ఫామ్ అవుతుంది. తర్వాత శాలరీ పే చేశారు. వెన్ విల్ బి పెయిడ్ ది శాలరీ టు ఎంప్లాయీస్ బై బ్యాంక్. బ్యాంక్ ద్వారా పే చేశాం. శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. ఇట్లా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత. బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్ we will post the accounting entries or document entries, as well as based on the accounting entries we will generate the reports. సో ఏవైతే మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసి జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తామో వాటిని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్ we will post the accounting entries or document entries, as well as based on the accounting entries we will generate the reports అనేవి జనరేట్ చేస్తాం. అండర్ ది జిఎల్ గ్రూప్ we will create the జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్ అండర్ లో మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ చేసేది అదే మనం. అండర్ ది జిఎల్ గ్రూప్ we will create the జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్ అండర్ లో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. అండర్ ది జిఎల్ గ్రూప్ we will create the జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్ అండర్ లో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. అండర్ ది వెండార్ గ్రూప్ we will create the వెండార్స్. నెక్స్ట్ క్లాస్ లో చేస్తాం. వెండార్ గ్రూప్ అండర్ లో వెండార్స్ క్రియేట్ చేస్తాము. జిఎల్ గ్రూప్ అండర్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అండర్ ది కస్టమర్ గ్రూప్ we will create the కస్టమర్. కస్టమర్ గ్రూప్ అండర్ లో కస్టమర్స్ క్రియేట్ చేస్తాము. వెండార్ గ్రూప్స్ అండర్ లో వెండార్స్ క్రియేట్ చేస్తాము. జిఎల్ గ్రూప్ అండర్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం ఇక్కడ, మాన్యువల్ గా క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి మనం. మాన్యువల్ గా క్రియేట్ చేస్తాం. బట్ మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళారనుకోండి, మాన్యువల్ గా క్రియేట్ చేయడం అనేది వెరీ రేర్ సిచ్యువేషన్ లో మాత్రమే జరుగుతుంది. In the real-time projects, around 5,000 GL accounts created by master data team. 5,000 అవ్వచ్చు, లేదంటే 1,000 అవ్వచ్చు, 3,000 అవ్వచ్చు. ఎలా క్రియేట్ చేస్తారు? మాస్టర్ డేటా కలర్ కనిపించట్లేదండి. సో మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారు? LSMW, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. మాస్టర్ డేటా టీమ్ ఉంటుంది. మన దగ్గర జ్యోతి గారు అని ఒక పని చేసిన ట్రైనింగ్ తీసుకున్నారు మేడం. ఆవిడకి 24 lakhs ప్యాకేజ్, జాబ్ చేస్తున్నారు. ఎలా క్రియేట్ చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఓన్లీ జిఎల్, ఓన్లీ మాస్టర్ డేటా ఒకటే, ఇంకా వేరే టీ కోడ్స్కి యాక్సెస్ ఉండదు. LSMW అనే టీ కోడ్. దీని ద్వారా జిఎల్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తారు. అంటే మొత్తం ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటా అంతా కూడా ఎస్ఏపీలో డంప్ చేసేస్తారు. LSMW LTMC. LSMW అంటే ఏంటి? లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. LSMW అనేది ఈసీసీలో వాడతారు. LTMC అనేది S/4HANAలో వాడతారు. సో రియల్ టైం ప్రాజెక్ట్ లో మహా అయితే ఒక కంపెనీకి 3,000 జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. మాక్సిమం ఒక 5,000 జిఎల్ అకౌంట్స్. సో ఇవన్నీ మాన్యువల్ గా క్రియేట్ చేయగలమా? నో, చేయలేము. ఎలా చేస్తారు? LSMW LTMC బేస్ గా చేసుకుని క్రియేట్ చేస్తారు. LSMW అంటే ఈసీసీలో ఉపయోగిస్తారు. LTMC S/4HANAలో ఉపయోగిస్తారు. LSMW ఒక టీ కోడ్, LTMC కూడా ఒక టీ కోడ్. బోత్ ఆర్ సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. సో వీటిని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ ని ఎస్ఏపీలోకి డంప్ చేసేస్తారు. ఓకేనా? రైట్, డౌన్కి వెళ్ళండి. సో మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ట్యాబ్స్ అవైలబుల్ ఉంటాయని ఇంటర్వ్యూలో అడుగుతారు మీరు. జనరల్ డేటా ట్యాబ్, కంట్రోల్ ట్యాబ్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్. 3 types ఆఫ్ ది ట్యాబ్స్ ఉంటాయి జిఎల్ అకౌంట్. మనం నెక్స్ట్ టుమారో చేద్దాం. జిఎల్ అకౌంట్ ఎన్ని రకాల ట్యాబ్స్ ఉంటాయి? జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో 3 ట్యాబ్స్ మేజర్గా, ఇంకా ఉన్నాయి బట్ 3 అనేది ఇంపార్టెంట్. At the time of GL account creation, we have 3 types of the control buttons is available. First one ఏంటి? జనరల్ డిస్క్రిప్షన్ ట్యాబ్, కంట్రోల్ ట్యాబ్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్. 3 types ఆఫ్ ది ట్యాబ్స్ అనే ఉంటాయి. 3 types ఆఫ్ ది బటన్స్ అనే ఉంటాయి అన్నమాట జిఎల్ క్రియేషన్ లో. ఓకే, నెక్స్ట్ ఇవి మనం జస్ట్ డిస్కస్ చేసాం కదా. డౌన్కి వెళ్ళండి. ఓకే, ఈ షీట్ కూడా ఉంచండి. టుమారో మనం ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేద్దాం. ఓకేనా?
టుమారో క్లాస్ మనకి, టుమారో డే ఆఫ్టర్ టుమారో క్లాస్ పెడతామా? ఓకే సార్. ఓకే సార్. టుమారో జాయిన్ అవ్వండి. డే ఆఫ్టర్ టుమారో కూడా జాయిన్ అవ్వండి. మేబీ సండే అండ్ మండే అండ్ ట్యూస్డే హాలిడే తీసుకుందాం. సో టుమారో, డే ఆఫ్టర్ టుమారో కూడా క్లాస్ ఉంటుంది, ఎందుకంటే మనం ఎంట్రీ పోస్ట్ చేసేస్తే మనకి ఫస్ట్ టెన్త్ వరకు క్లియర్ అయిపోతుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పాను ఫస్ట్లోనే 10 క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేయాలని. సో కొంతమంది ఫుల్ పేమెంట్ చేస్తారు, ఇంకా కొంతమంది పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, ఆఫ్ పేమెంట్ చేస్తారు. సో అందరూ కూడా ఫుల్ పేమెంట్ అనేది క్లియర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా కాన్ఫిగరేషన్స్ అవ్వకపోయినా, ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అవుతున్నా నాకు మీరు కాంటాక్ట్ చేయండి. మీరు నాకు ఫోన్ చేయాలి. కొంతమంది మెసేజ్ పెడతారు, మెసేజ్ పెడితే మళ్ళీ నేను ఎప్పుడో మెసేజ్ చూస్తాను, ఈవినింగ్ 8 o'clock ఎప్పుడో చెక్ చేస్తాను. కాబట్టి మెసేజ్ కాదు, ఫస్ట్ నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే వెంటనే చెక్ చేద్దాం. మీ మీ ల్యాప్టాప్లో ఆల్ట్రా వ్యూవర్ అని ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ట్రా వ్యూవర్ డౌన్లోడ్ చేసుకుంటే మీ సిస్టమ్కి నేను కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయ్యి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, లేదంటే ఏమైనా టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నా నేను చెక్ చేసి మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే. రిమైనింగ్ ఫీజ్ అంతా కూడా పే చేయండి. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ డే.